డీటెయిల్స్ చూస్తే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. కడప పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతోంది. 2 స్థానాలకు వేర్వేరుగా లెక్కింపు జరుగుతోంది. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ఓట్లు వేచేస్తున్నారు. 25 ఓట్లను ఒక కట్టగా కడుతున్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను అధికారులు ఏర్పాటు చేశారు. పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి కౌంటింగ్కు 10 టేబుళ్లుండగా ఒక రౌండ్లో కౌంటింగ్ పూర్తి కానుంది. అలానే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి 10 టేబుళ్లుండగా 2 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. రైట్, ఇక పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? గుడ్ మార్నింగ్ చందు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ కావచ్చు, అలాగే మరొక ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లు కూడా ఇప్పుడే అందరూ కూడా లోపల వెళ్ళడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క కట్టకు సంబంధించి దాదాపుగా 25 కట్టలు కట్టున్నారు. అలాగే ఈ కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా 1000 కట్టలు కట్టిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ చేస్తారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఏదైతే కౌంటింగ్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో కూడా గైహాజరైన పరిస్థితి. అయితే ముఖ్యంగా అయితే కనుక ఈ ఎన్నికలు సజావుగా కాలేదు, అందుకనే మేము ఖచ్చితంగా దీన్ని బాయ్కాట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే మొదలైంది చెప్పుకోవచ్చు. మరో గంటలుగా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మొదటి రౌండ్ కు సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఏర్పడతాయి. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు పులివెందులకు సంబంధించినటువంటి దాదాపుగా 10 టేబుల్కి సంబంధించి ఒక రౌండ్ లో ఫలితం రానుంది. అలాగే ఒంటిమిటకు సంబంధించినటువంటి 10 రౌండ్లలో 2 రౌండ్లలో కూడా ఫలితం రానుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వర్లు కావచ్చు, అలాగే మైక్రో అబ్జర్వర్లు కావచ్చు, అలాగే అసిస్టెంట్లు కావచ్చు పూర్తిస్థాయిలో అధికారులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే అయితే జిల్లా ఎస్పీ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ తిరుగుతూ కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని పూర్తిస్థాయిలో ఆయన ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ కడప జిల్లా ఎస్పీ డ్రోన్ పర్యవేక్షణ కూడా పర్యవేక్షించడం జరిగింది. అయితే స్వయాన ఆయన పూర్తిస్థాయిలో కూడా డ్రోన్ ఎగరవేయడం జరిగింది. అయితే డ్రోన్ సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉంది ఏంటి, అలాగే ఉన్నటువంటి వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి దానిపైన అయితే జిల్లా ఎస్పీ తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ కౌంటింగ్ ప్రక్రియ మొదలు అయింది. మరో గంటలో అయితే కనుక పూర్తిస్థాయిలో తొలి ఫలితం అయితే ఉంది. మరోపక్క తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మాదే విజయం అంటూ కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే పెద్ద ఎత్తున సంబరాలు కూడా ముందుకు సాగుతున్నాయని చెప్పొచ్చు. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూలీ ప్రభుత్వం చేసింది, అసలు ప్రజలను బయటికి రానికుండా మా ఏజెంట్లను పూర్తిస్థాయిలో అడ్డుకొని ఈ రోజు ఎన్నికలు జరుపుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే మధ్యాహ్నం 12 గంటల లోపల కూడా పూర్తిస్థాయిలో ఫలితాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పుకోవచ్చు. 25 ఓట్లను కట్టగా కడుతున్నట్టు తెలుస్తుంది కౌంటింగ్ సిబ్బంది. ముఖ్యంగా ఈ కౌంటింగ్కి సంబంధించి ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు, అదేవిధంగా మొదట పులివెందుల జెడ్పీటీసీ సంబంధించిన కౌంటింగ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా చందు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పులివెందులకు సంబంధించిన ఓట్లు అయితే కనుక లెక్క పెడుతున్నారు, ఖచ్చితంగా పులివెందులకు సంబంధించినటువంటి మొత్తం ఓటింగ్ కూడా బయటకు అయితే వచ్చే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఒకసారి ఏదైతే టేబుల్స్ కు సంబంధించిన వివరాలు చూసుకుంటే కనుక పులివెందులకు ఉప ఎన్నికకు సంబంధించి దాదాపుగా 10 టేబుల్ వేయడం జరిగింది. అయితే ఒక రౌండ్ పెట్టడం జరిగింది. అలాగే ఒంటిమిటకు సంబంధించి దాదాపుగా 10 టేబుల్ పెట్టడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 2 రౌండ్లలో కూడా కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. అయితే ఒక్కొక్క టేబుల్ కు ఒక సూపర్వైజర్ ను, 2 కౌంటింగ్ అసిస్టెంట్ల చొప్పున కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే కౌంటింగ్ స్టాఫ్ కు సంబంధించి సూపర్వైజర్లు 30 మందిని పెట్టమన్నారు. అలాగే కౌంటింగ్ అసిస్టెంట్లను కూడా 60 మంది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే అసిస్టెంట్ స్టాటికల్ అధికారులు కూడా 3, అలాగే తదితర సిబ్బంది మొత్తంగా చూసుకుంటే కనుక 100 మంది దాకా పెట్టడం జరిగింది. అయితే ఎక్కడ ఈ కౌంటింగ్ దాంట్లో ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా సజావుగా సాగాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే దీని అంతటి కూడా మనం చూసుకుంటే కనుక జాయింట్ కలెక్టర్ అజిత్ సింగ్ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఎన్నికల భద్రతకు సంబంధించి అయితే కనుక జిల్లా ఎస్పీ అయితే కనుక దాదాపు 200 మంది పోలీసులతో కూడా ఇక్కడ పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.